మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే ఆ సాంగ్ లో రష్మిక గారి చూసాను నేను సీరియస్లీ. బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది, బోర్ లేదు, అయిపోయిందా అనిపించింది. ఆబ్వియస్లీ పుష్ప 3 ఉందా? ఒక్కటే ఇంకా మించి డైలాగ్ నేనేం చెప్పలేను. ఉంది అంటే క్రాస్ 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 దాటిపోయింది. షో క్యాన్సల్ చేసిరు. ఇప్పుడు 1:30 షో క్యాన్సల్ చేసిరు. మూవీ ఉండే షో క్యాన్సల్ చేసిరు. 1:30 క్యాన్సల్ చేసిరు. 1:30కి షో చేసిరు. బుక్ చేసుకున్నాం. క్యాన్సల్ 550 కంటే ఎవరు క్యాన్సిల్ చేశారు ఇక్కడ? అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను. పుష్పరాజ్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క ఫ్యాన్ మెగాస్టార్ అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ తోటి వచ్చి చెప్తున్నారు. బ్రేక్ చేస్తుందా? బ్రేక్ అయిపోయినాయి ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి. పుష్ప 3 ఎన్ని రోజులు ఆడుతుంది థియేటర్ లో 2000+ కలెక్షన్స్ వచ్చేస్తాయి. 1 మంత్ ఈజీగా వస్తుంది. 1 మంత్ చాలా అంటే చాలా బాగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, మూవీ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను, మూవీ బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నా బ్లాక్ బస్టర్. ఈ మూవీతో అన్ని క్లియర్ అవుతాయా? మొన్నటి వరకు మెగా అల్లు నడిచింది కదా, ఈ మూవీతో క్లియర్ అవుతాయి అన్ని. మేడం అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా మేడం, అర్థమైందా మీకు మూవీ? I know only English sir or Hindi. हिंदी డైలాగ్స్ అవన్నీ కూడా అర్థమైనాయా? डायलॉग्स मेरे को समझ में नहीं आया. मैंने सिर्फ परफॉर्मेंस देखा है. थ्रू आउट मैं सिर्फ अल्लू अर्जुन को देख रही थी. अरे अल्लू अर्जुन डांस, अल्लू अर्जुन फाइट, अल्लू अर्जुन फुल मूवी अल्लू अर्जुन. He is mad that he is out of this world. 2 అంటే 1+2 అన్నా. బ్రో డైలాగ్ ఏది బాగుంది? అన్ని బాగున్నాయి ఆనెస్ట్లీ. శేఖావత్ని వేసేస్తాడా? ఇట్లా స్పాయిలర్స్ ఇయ్యం మేము, అట్లా స్పాయిలర్స్. చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తావు? చూడొచ్చు. 100 days. సినిమాలో ఏంటి అసలు పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా ఇంప్రూవ్ అయినారు. పార్టీ ఇచ్చాడు పుష్ప, తీసుకోండి అందరూ, ఎంజాయ్ ద మూమెంట్. కాదన్నా ఇప్పుడు అతను ఎవరో విలన్ అంట కదా. బ్రో రప్ప అంటే ఏంటి బ్రో? మామూలుగా చంపలే, వైల్డ్ ఫైర్. ఎవ్వడు ఆపలేడు సినిమా, ఎవ్వడు ఆపలేడు. డైలాగ్స్ మామూలుగా లేవు. సింపేహాడు సుకుమార్ యాక్టింగ్, అన్ని సాంగ్స్, డిఎస్పి బీజిఎం ఎక్సలెంట్. ఇంకా మూవీ నేను ఇంటర్వ్యూ తర్వాత ఆడవేషన్ ఉంది కదా, అదే బాగా ఎంజాయ్ చేసా. తర్వాత మళ్ళీ క్లైమాక్స్ లో ఫైట్, సూపర్ ఫైట్, జాతర ఫైట్, క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది. అవుతుంది కంపల్సరీ. టికెట్స్ రేట్ అది ఎవడు ఆలోచించాడు. బాస్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తాడు. టికెట్ ప్రైస్ పడుతూ ఎంత పెట్టినా పర్వాలేదు. ఫ్యానా బ్రో? ప్రీమియర్ చూసారు కదా, మీ అల్లు అర్జున్ ఫ్యానా? అల్లు ఫ్యానే. సూపర్ బాస్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే సింపేశారు, మామూలుగా లేదు. సినిమాలో వచ్చారు, ఫస్ట్ హాఫ్ ఉన్నారు, ఫస్ట్ హాఫ్ లో ఉన్నారు, సెకండ్ హాఫ్ లో 20 నిమిషాలు ఉన్నారు. ఆయన ఉండడం పక్కన పెడితే మనం సినిమా మాత్రం చాలా బాగా ఉంది. ఆయన ఉండడం ఇంకా ప్లస్ పాయింట్ అయింది, చాలా బాగుంది. ఏ సినిమా కంపేర్ చేయొద్దు. డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మీ మీడియా వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా ఏం చెప్పాలన్నా, తగ్గేదలే. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అల్లు అర్జున్ కెరియర్ లో మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు లాస్ట్ ఫైట్ చూస్తుంటే ఒక సింహం ఎట్లా కొట్లాడుతుంది అట్లా చూపించిండు. ఇది మాత్రం చాలా కెరియర్ లో, అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ తగ్గలేడు.
సినిమా మాత్రం చెప్తున్నా రప్ప చేసేసిండు. అసలు యాక్టింగ్ అని ఫిజా అయిపోవాలి, ఎంత బాగుంది. డాన్స్ హైలైట్ ఏంటి సినిమాలో? ఫైట్స్ యాక్టింగ్ పక్కా 100 డేస్ అయితే పక్కా కొడతాయి బ్రో. 1000 కోట్లు అయితే 1 వీక్ లో మొత్తం వరల్డ్ రికార్డ్ మొత్తం క్రాస్. అసలు సినిమాలో హైలైట్స్ ఏంటి? ఎందుకు చూడాలి సినిమా? సినిమా సెకండ్ హాఫ్ లో జాతర అని ఉంటది బ్రో. ఆ సీన్ల కోసం జస్ట్ ఆ సీన్ కోసం వచ్చు బ్రో. 10-15 నిమిషాల కోసం ఆ సీన్ ఉంటది బ్రో. ఆ సాంగ్, ఆ ఎలివేషన్ మొత్తం. ఆ మామ అయితే సుకుమామ ఏం తీసిండేమో. జై బనియానా సినిమా చూడలేదంటే మీకు ట్విస్ట్ సినిమా వెళ్ళే సూపర్ ఉంది, మంచిగా ఉంది సినిమా అయితే. క్లైమాక్స్ హైలైట్ ఉంది. ఇంకా అవుతుంది క్లైమాక్స్, నేను బయటకు వచ్చేసిన. హైలైట్ ఉంది మూవీ. ఎందుకు వస్తా అప్పుడే తరిమేస్తున్నారు, జనాభా ఫుల్ ఉన్నారు. అంటే మిమ్మల్ని సినిమా పూర్తిగా చూడట్లేదు. పూర్తిగా అస్సలు చూపించడం లేదు. పోలీసులు అందరూ వస్తున్నారు. జనాభా ఎక్కువ ఉండడం వల్ల అందరు పంపించేస్తున్నారు. అంటే మీరు టికెట్ తీసుకున్నాము. టికెట్ పాగొట్టుపోయింది, నా ఫోన్ లో తీసుకున్నా. అయినా సరే పంపించేస్తున్నారు అందరూ. అన్యాయం కదా ఇది. అన్నయ్య మరి 2000 పెట్టుకుని అంతే. సగం సినిమానే. ఆ సినిమా బాగుందా లేదా? బాగుంది, సినిమా అయితే బాగుంది. గంగం జాతర సాంగ్ అయితే హైలైట్. సమంత గంగోత్రిని ట్రోల్ చేసి పుష్ప సూపర్ బ్రో, సూపర్ క్లైమాక్స్ చూడకుండానే దొబ్బేసారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఆడ బయట కూర్చున్నాం బ్రో. ఆడ కింద కూర్చో, సీట్లు మొత్తం చిరిగిపోయినాయి. ఆడ కూర్చోలేక కింద కూర్చుంటే బయట పంపించారు. సూపర్ ఉంది, చూడొచ్చు. నెల వరకు చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ మూవీ. జాతర సీన్ సూపర్ బ్రో, అద్ర కొట్టింది జాతర సీన్ అయితే. దాని తర్వాత పాట కూడా ఏకదమ్ వేసిండు. విజయం ఏకదమ్ సూపర్ హైలైట్. సినిమా ఎక్కువ ఎవరికి నచ్చుతుంది? మాస్ ఆడియన్స్ కా, ఫ్యామిలీ కా? మాస్ ఆడియన్స్ తగ్గేలే బ్రో. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? రప్ప ఏంది అందరూ బయటకు వచ్చిన తర్వాత రప్ప అన్నారు? ఏంటి అసలు అది? ఆ సినిమా చూస్తూ ఉంటది బ్రో. 5,000 కోట్లు కొట్టినా కూడా తక్కువనే. ఒక్క జాతర సీను చాలు, వేరే అవసరం లేదు. సినిమా చూసి మాట్లాడండి ఎవరైనా కూడా, మెగా అయినా ఎవరైనా సినిమా చూసి మాట్లాడండి ఫస్ట్. సినిమా చూసాక మీరు కూడా రప్ప అనకపోతే దేనికంటే దానికి రెడీ. మీరు చూడండి ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఏంటి హైలైట్ మూమెంట్స్ ఏంటి? జాతర సీన్ ఒక్కటి సరిపోతుంది సినిమాలో. జాతర సీన్ సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ రేంజ్ లో సూపర్ అన్న. దమ్ముంటే ఎవరైనా ఈ రికార్డ్ కొట్టమను. ఎవరి వల్ల కాదు. అంటే రప్ప నీకు ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ మూవీ బ్రో, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చింది ఖచ్చితంగా. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. చిన్న పెద్ద అనేం లేదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. వాళ్ళు వీళ్ళనేం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి నచ్చింది సినిమా. కాక బ్రేక్ చేసిద్దా లేదా? ఖచ్చితంగా చేసింది. ఒక జాతర సీన్ తోనే కొట్టుద్ది, ఒక జాతర సీన్ తోనే కొట్టుద్ది, వేరే అవసరం లేదు. రప్పాలో ఉన్నాడు. నాకు క్యాబ్ ఎందుకు లేపాడు? క్లైమాక్స్ బాగుంది. డిఎస్పీ డ్యూటీ చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడబుద్ది. ఇంత బాగుంది సినిమా. ఎక్కడ ఎంత ఇవ్వాలి ఇచ్చేసాడా? మొత్తం అన్ని. సుకుమార్ మాస్. 3కి కొంచెం వదిలేడు అంతే. 3 ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు.